దేవునికి స్తోత్రం. అందరికీ నా హృదయపూర్వక వందనాలు. ప్రైజ్ ద లార్డ్. దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాలను దీవించి ఆశీర్వించును గాక. ఈరోజు దేవుడు మనందరి కొరకు తెలియపరిచిన అద్భుతమైన చక్కటి వాక్య సందేశం యెషయా గ్రంథము 40వ అధ్యాయం 29వ వచనం. సొమ్మసిలిన వారికి బలమిచ్చువాడు ఆయనే, శక్తిహీనులకు బలాభివృద్ధి కలగజేయవాడు ఆయనే. దేవునికి సమస్తమేమో కలుగును గాక. దేవుని నామానికి మేము కలుగును గాక. ఈ గొప్ప వాగ్దానం మనందరి జీవితాల్లో కూడా నెరవేర్చబడును గాక. ఆమేన్. ప్రియ దేవుని బిడ్డలారా, ఈరోజు దేవుడు మనందరికి తెలియపరిచిన గొప్ప వాక్యం ఏంటంటే, సొమ్మసిల్లిపోయి బలహీనంగా అలసిపోయి బలమే లేక ఉన్న ప్రతి ఒక్కరికి దేవుడు బలమిస్తాను, బల అభివృద్ధిని కలగజేస్తాను అనే గొప్ప మాటను తెలియపరుస్తా ఉన్నాడు. బలం ఇవ్వడం మాత్రమే కదండి, బలాభివృద్ధిని కూడా దేవుడు కలగజేస్తాడు. ఎందుకంటే ఆయనకు అంత సామర్థ్యం ఉన్నది. అలసిపోయి సొమ్మసిల్లిపోయి నిన్ను ఖచ్చితంగా దేవుడు బలపరుస్తాడు. మనం బైబిల్ గమనిస్తే పేతురు నీళ్ళలో నడుస్తూ నీళ్ళలో మునిగిపోసాగాడు. అంటే ఎందుకు మునిగిపోయాడంటే ఇక నడవలేడు. ఆయన స్థితి ఏమైందంటే, చుట్టూ ఉన్న పరిస్థితిని చూసేసరికి నడవలేని పరిస్థితి అయిపోయింది. భయపడిపోయాడు, బలం లేదు. ఎప్పుడైతే భయం వస్తుందో మనలో ఉన్న బలం అంతా తొలగిపోయింది. ఈరోజు ప్రియ దేవుని బిడ్డ, నీవు ఎంత అలసిపోయినా సొమ్మసిల్లిపోయినా భయపడిపోతున్నా కానీ దేవుడు చెప్తున్న మాట ఏంటంటే, నేను నీకు తోడుగా ఉన్నాను. సొమ్మసిల్లిపోయావా, శక్తిహీనంగా ఉన్నావా, బలమిస్తాను, బలాభివృద్ధిని దయచేస్తాను. ఇక్కడ చూడండి, ఆయనే పదం అని 2 సార్లు గమనిస్తున్నాం. సొమ్మసిల్లు వారికి బలం ఇచ్చేవాడు ఆయనే, శక్తిహీనులకు బలాభివృద్ధి కలగజేవాడు ఆయనే. ఆయనే అంటే ఆయన తప్ప ఇంకొకరు ఎవరు ఇవ్వలేరు. అంత బలాన్ని, ఆ ధైర్యాన్ని, అభివృద్ధిని ఎవరు చేయలేరని అర్థం. అంత మాత్రమే కాదు కానీ ఆయన తప్ప నీకు ఇంకొకరు ఎవరు ఇవ్వలేరు. ఆ బలాన్ని బలపరిచేది ఎవరు, అంత బలాన్ని, శక్తిని, ధైర్యాన్ని ఎవరు ఇవ్వలేరు. ఆయన తప్ప ఇంకొకరు ఉండరు అని అర్థం. మరి దేవుని బిడ్డ, ఆయనే నీకు బలం ఇచ్చేది, శక్తిని ఇచ్చేది. ఆయనకు ఎక్కడి నుంచి వచ్చింది? మరి అది ఎంత తెలుసు ఆయనకు అంటే, దేవుని వాక్యం చెప్తా ఉంది ఇదే అధ్యాయంలో 28వ వచనంలో, నీకు తెలియలేదా, నీవు వినలేదా, భూమి దిగంతములను సృజించిన యెహోవా నిత్యుడగు దేవుడు, ఆయన సొమ్మసిల్లడు, అలయడు, ఆయన జ్ఞానమును శోధించుట అసాధ్యము. హల్లెలూయా. చూడండి, ఎవరైనా సహాయం చేయగలిగే శక్తి ఉంటేనే సహాయం చేయగలుగుతారు, లేపగలిగే శక్తి ఉంటేనే లేపగలుగుతారు. ప్రతి ఒక్కరిని లేపుతాను, ప్రతి ఒక్కరిని సహాయం చేస్తానంటే వారి వల్ల కాదు. ఎందుకంటే వారికి ఆ శక్తి సామర్థ్యం ఉండాలి. ఇక దేవుడికి ఆయన ఎప్పుడు సొమ్మసిలడు, ఎప్పుడు అలయడు. అసలు ఆయన జ్ఞానాన్ని శోధించడం, కనిపెట్టడం అసాధ్యము. అందుకే ఇక్కడ గమనిస్తే, పేతురు నేను నీళ్ళలో నడుస్తాను ప్రభు అన్నాడు, నడవమన్నాడు. అంటే ఎట్లా నడవగలిగాడు అంటే, దేవుడు చెప్పిన మాటను బట్టి పేతురు నడవగలిగాడు అంతే. అంటే చూడు, దేవుడికి ఆ నీళ్ళలో నడిచేంత శక్తి, సామర్థ్యం, ధైర్యము యేసయ్యకు ఆ బలం ఉన్నది. ఆయన నడుస్తాడు, నడిపించగలుగుతాడు. ఒకవేళ మునిగిపోతున్న వారిని సైతం లేపగలుగుతాడు. ఇదండి. కనుక ఈరోజు నువ్వు మునిగిపోతున్నావా? ఏ సమస్య పడి మునిగిపోతున్నావు? అలసిపోయావా? పని చేసి ఒక కష్టం తీరలేక, బాధ తీరలేక, అప్పులు పోలేక, అనారోగ్యం పోక, అలసిపోయి సొమ్మసిలిపోయి నీరసంతో, బలహీనంతో పడి కృషించిపోయిన పరిస్థితులు నువ్వు ఉన్నావేమో. అయితే నిన్ను బలపరిచేది నా దేవుడే, నీ గాయాన్ని కట్టేది నా దేవుడే, నిన్ను బాగు చేసేది నా దేవుడే. ఆయన తప్ప మరొకరు ఎవ్వరూ కూడా ఆ ధైర్యాన్ని, ఆ బలాన్ని, ఆ ఆరోగ్యాన్ని ఇవ్వలేరు. కానీ ఈ గొప్ప మాట, ధైర్యపరిచి దేవుడు మాటని తెలియపరుస్తున్నాను. నీవు వీరికి వినలేదా? నీకు తెలియలేదా? ఆయన ఎప్పుడు సొమ్మసిల్లుడు, అలయడు. ఆయన ఎవరిని కూడా బాగు చేయకుండా ఉండడు. ప్రతి ఒక్కరిని దేవుడు బాగు చేస్తాడు. ఆయన గొప్ప దేవుడు. కనుక ఈరోజు ఈ వాక్యం మాటలు నువ్వు ఎక్కడి నుంచి వింటున్నా, ఏ పరిస్థితిలో నువ్వు వింటున్నా కానీ, నీ జీవితంలో దేవుడు తప్పక అద్భుతం చేయడానికి సిద్ధంగా ఉన్నాడు. ప్రతి దేవుని కుమారుడు, కుమార్తె, నీ కష్టం ఏదైనా, నీ బాధ ఏదైనా, సమస్య ఏదైనా, ఒంటరితనమైన, అవమానమైన, కృషించిపోతున్నా, బలహీనంతో ఉండి పడిపోయినా కానీ నిన్ను నా దేవుడు బలపరుస్తాడు. మనుషులందరూ నీ దగ్గరికి వచ్చి నిన్ను ఇంకా కష్టాల్లోకి నెట్టే విధంగా వారి మాటలు ఉంటాయి కావచ్చు, వారి మాటలు భయపెట్టే విధంగా ఉంటాయి. కానీ దేవుని మాటలు ఆదరించే మాటలు. ఎందుకంటే వారికి భయపడడం తెలుసు, వారు భయపెట్టడం తెలుసు. వారు ఎప్పుడు భయపడుతుంటారు కానీ నిన్ను భయపెడతా ఉంటారు. దేవుడు భయపడేవాడు కాదు. దేవుడికి ఆ సామర్థ్యం ఉన్నది, లేపే సామర్థ్యం ఉంది, ఆరోగ్యం ఇచ్చే సామర్థ్యం. కనుక
ఈరోజు ఈ మాట నీకు వినిపిస్తుండగా ఈ గొప్ప మాటను బట్టి ధైర్యం తెచ్చుకొని ముందు సాగు. తద్వారా నీ జీవితంలో దేవుడిచ్చే మేలు ఆశలు పొందుకోవాల్సిన తెలియపరుస్తున్నాను. మరి ఈ మాటలు విన్నట్లయితే నాతో పాటు కళ్ళు మూసుకొని ప్రార్థన. మహాగణుడ పరిశుద్ధుల ప్రేమ గల తండ్రి, వందనాలు స్తోత్రం చెల్లిస్తున్నాం. సహాయం దయచేయండి. సొమ్మసిల్లిన వారికి బలాభివృద్ధి ఇచ్చేవాడు నీవే, శక్తిహీనులకు బలాభివృద్ధి ఇచ్చేవాడు, బలం ఇచ్చేవాడు నీవే కదా ప్రభు తండ్రి. నీతో మా జీవితంలో ఎవరు బలం ఇవ్వలేరు. కష్టంలో, నష్టంలో, బాధలు, ఇరుకులు, ఇబ్బందులు, అనారోగ్యంలో, అప్పుల్లో ఉన్నాం ప్రభా. నిందింపబడుతున్నాం, అవమానించబడుతున్నాం ప్రభు. నీవే మాకు సహాయం తెచ్చి, ఏ మనిషి మాకు సహాయం చేయలేదు ప్రభా. నీ ఒక్కడే మాకు సహాయం చేసి మమ్మల్ని దరిచేర్చి మా జీవితం గొప్ప కార్యం జరిగించు. మన యేసు నామములో అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్.